హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు నేను వీడియోలో ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా సింపుల్గా అయితే చూపిస్తాను. అంతకుముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోకి కొంచెం మందికి అయితే రీచ్ అయ్యిద్ది. డ్రెస్ మెటీరియల్లో వచ్చే ప్యాంట్ ఉంది కదా, దాంతోనే ఈజీగా కుట్టుకోవచ్చండి. ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి. మొత్తం ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ అయితే వేసుకొని, ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఎదురుండేటట్టు అయితే చూసుకోండి ఎప్పుడైనా అబ్బా కట్ చేసుకునేటప్పుడు. చూడండి, ఇది ఫోల్డింగ్ వచ్చేసి 4 మడతల మీద ఉంది కదా. ప్యాంట్ క్లాత్ అయితే ఇదనమాట. నా దగ్గర అయితే 3 మీటర్లు ఉంది, అందుకని ఎక్కువ అనిపిస్తుంది. మీ దగ్గర 2 మీటర్సే వచ్చింది ఎవరికైనా సరే. 2 మీటర్స్లో కూడా సరిపోయిద్దండి ఎవరికైనా. కాకపోతే పైన కొంచెం అతుకుబడిద్ది. అతుకు ఎలా వేసుకోవాలనేది నేను చెప్తాను. కాకపోతే నాకైతే ఇప్పుడు అతుకు పడదు కదా, అందుకని అతుకైతే చెప్పట్లేదు. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక పైన మనం బెల్ట్ ఉంటుంది కదా, అంటే నాడా ఎక్కించుకోవడానికి కానీ ఎలాస్టిక్ వేసుకోవడానికి ఈజీగా ఉండడానికి, అంటే ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఫోల్డింగ్ అయితే వేసుకోండి. నేనైతే 2 ఇంచెస్ అయితే లైన్ అయితే డ్రా చేస్తున్నాను అబ్బా. అక్కడి నుంచి ఇప్పుడు మనం పైన 2 ఇంచెస్ వదిలాం కదా, అక్కడ పైనుంచి కాకుండా 2 ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి అంటే మనం అసలు పొడవు ఎంత ఉంటుందో అక్కడ దాకా అయితే లైన్ డ్రా చేసి, దానికి ఖర్చులతో సహా అంటే కింద మనం ఫోల్డింగ్ చేస్తాం కదా మడతకి, దాంతో సహా అయితే గీసుకోవాలి. మా అమ్మాయి పొడవు వచ్చేసి 37 అనమాట మొత్తం. మా అమ్మాయికి అయితే నేను 2 ఇంచెస్ కలిపి 39 అయితే పెట్టాను. ఇక్కడైతే పైన నడుము దగ్గర 30 నడుము అనమాట. ఇది డబల్ ఫోల్డింగ్ కాదు, 4 మడతల మీద ఉంది కాబట్టి నేను 7.5 దగ్గర ఒక మార్క్ పెట్టి, ఎలాస్టిక్ వేసుకోవాలన్నా నాడా కట్టుకోవాలన్నా కొంచెం మనం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకున్నాను అనమాట. నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను 4 మడతల మీద. 5 అంటే బాగా సరిపోయిద్ది అనమాట ఎవరికైనా. అంటే వాళ్ళ దానికన్నా 5 ఎక్కువ తీసుకోండి, లేదంటే ఇంకొంచెం ఎక్కువే తీసుకోండి, కానీ తక్కువ అయితే తీసుకోకండి. ఇప్పుడు మనకి కిస్తా పొడవు వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. కిస్తా పొడవు వచ్చేసి మనం పైనుంచే తీసుకోవాలి మార్క్. అంటే మనం 2 వదిలేం కదా, అక్కడి నుంచి కాకుండా పైనుంచి తీసుకోవాలి. 12 సంవత్సరాలు దాటి అంటే 13 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎవరికైనా 14 మినిమం పెట్టుకోవాలండి. 14 అయితే ఎవరికైనా సరిపోయిద్ది. 11, 10 సంవత్సరాల పిల్లలకైతే 13 పెట్టుకోండి. పైన బెల్ట్ దగ్గర నుంచి కింద వరకు అయితే పెట్టుకోవాలబ్బా. పెట్టుకున్నాక ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి క్లియర్గా నేను వీడియోలో చూపించిన విధంగా. అక్కడి నుంచి 2 ఇంచెస్ నేను వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ కొంచెం ముందుకైతే ఇలా డ్రా చేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 3 అని పెట్టుకోండి అండి కిస్తా పొడవు కోసం. మా అమ్మాయి సన్నగా చిన్నపిల్ల కాబట్టి నేను 2 ఇంచెసే పెట్టాను. ఇంకొంచెం బొద్దుగా అంటే పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ ఏం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. 3 ఇంచెస్ పెట్టుకోవాలి, ఇష్టం కాదు, అప్పుడే కిస్తా అనేది కరెక్ట్గా ఉండిద్ది. ఇలా పెట్టుకున్నాక ఎల్ షేప్లో లైన్ డ్రా చేసి మనం నెక్ తీస్తాం కదా, సేమ్ అలాగే ఇలా రౌండ్ గీసుకోవాలి. తర్వాత పని ఎంతైతే అంటే పైన మనం ఎంతైతే డ్రా చేసామో సేమ్ అక్కడ దాకే కింద కూడా లైన్ డ్రా చేసుకోవాలి. మామూలుగా అయితే మనం ప్యాంటు ఎంత ఉందో అంతే పెట్టుకుంటాం కదా, అలా కాకుండా అంటే మనం 4 మడతల మీద 5 తీసుకుంటే 5 కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం, లేదంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అలా కాకుండా పైన నడుము దగ్గర మనం ఎంత తీసుకున్నాం సేమ్ అంతే కింద తీసుకోవాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. క్రాస్ అనేది ఇక్కడ స్ట్రైట్గా డ్రా చేసుకోండి, లేదంటే కొంచెం క్రాస్గా డ్రా చేసుకోండి, అది మీ ఇష్టం అబ్బా. కటింగ్ అయితే ఇంతేను, ఈజీగా ఉండిద్ది, చాలా అంటే చాలా. కటింగ్ సింపుల్గా ఉండిద్ది, స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది. కిస్తా దగ్గర కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది ఎవరికైనా. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టుకోండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోండి అబ్బా కరువు అనేది. అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. పైన ఎలాస్టిక్ కూడా మీ ఇష్టం అబ్బా. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, నేను 3 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు. లేదు అక్కడ పొడవు సరిపోదు చాలామందికి మన మెటీరియల్ వచ్చింది అయితే, అక్కడ మీరు జాయింట్ అయితే చేసేసుకొని జాయింట్ చేసుకున్నాక మీరు కొలతలు అయితే పెట్టుకోండి అబ్బా. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే ఈజీగా వివరంగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఎలా ఫోల్డ్ చేసుకుందాం అంటే పైన ఫోల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసేసి స్టిచ్ అయితే నీట్గా ఇక్కడ రౌండ్గా నీట్గా కుట్టుకోవాలి. దాని మీదే చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, దాన్ని కలిపి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా పైన మనం 2 ఇంచెస్ వదిలాం కదా, ఒక పక్కన 2 ఇంచెస్ వదిలిన దగ్గర నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా అక్కడి నుంచి అంటే చివరి నుంచి కాకుండా మధ్యలో నుంచి స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి మడత అనేది నీట్గా వస్తుంది. చూడండి అలా నీట్గా రౌండ్ చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి సేమ్ అలాగే. చూడండి ఇలా వేసుకున్నాక మనకి పైన ఇది ఫోల్డింగ్ మడుచుకోవడానికి అనమాట నేను పైన వదిలింది. రెండో పక్క అయితే ఇంకా పైనుంచి ఒకేసారి ఇంకా పైన ఏం వదిలేసేది ఉండదు, ఇటు ఫోల్డింగ్ ఏమి ఉండదు కాబట్టి అటైతే మొత్తం పైనుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, పైనుంచి అంటే అటు పక్క వదిలాం కదా మనం ఫోల్డ్ చేసుకోవడానికి, ఇటు పక్క వదలాల్సిన అవసరం లేదు.
ఇక్కడ కూడా 2 కుట్లయితే ఏసుకోండి అబ్బా. ఎక్కడైనా సరే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 2 స్టిచ్‌లు ఏసుకుంటే గట్టిగా ఉంటాయి. ఊడిపోకుండా ఉండిద్దనమాట. ఇలా 2 స్టిచ్‌లు ఏసుకున్నాక మనం పైన ఇందాక వదిలాను కదా ఫోల్డింగు, అక్కడైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అలా చేసుకుంటే నీట్‌గా ఉండిద్ది. ఎప్పుడైనా ఇలా ఇక్కడ ఫోల్డింగ్ అనేది నీట్‌గా వచ్చి కుట్టడం వచ్చిందంటే మన డ్రెస్ కట్స్ కూడా ఈజీగా వస్తది. ఎందుకంటే డ్రెస్‌కి కూడా సేమ్ ఇంతే. కాకపోతే ఇక్కడ చిన్నది కుడతాం, అక్కడ పెద్దది కుడతాం అంతే తేడా. ఫోల్డింగ్ అయితే సేమ్ ఇంతేనబ్బా. అందుకని మనం ఫస్ట్ ఇలాంటివి చిన్న చిన్నవి టిప్స్ నేర్పించి తర్వాత డ్రెస్ మీద ప్రాక్టీస్ చేపిస్తాం ఎవరికైనా నేర్పించే వాళ్ళకి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక నేనైతే డైరెక్ట్గా ఇంకా ఫోల్డ్ చేస్తున్నాను. పైన 2 ఇంచులు వదిలాను కదా, అక్కడైతే ఎలాస్టిక్ వేసుకోవాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఎలాస్టిక్ పెట్టి కుట్టేసుకోవచ్చు. నేను ఎలాస్టిక్ డైరెక్ట్ పెట్టి కుట్టట్లేదు అనమాట. నేను నాడాకి మనం ఎలా దురుచుకుంటామో సేమ్ అలాగైతే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎలాస్టిక్ లూజ్ అయితే మళ్ళీ తీసేసి ఎలాస్టిక్ వేసుకోవడానికి ఈజీగా ఉండిద్దని. మామూలుగా అయితే నాడైనా ఎక్కించుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే నేను ఎలాస్టిక్ వేస్తున్నానులేండి, మా అమ్మాయికి నాడా కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్ది కాబట్టి. అక్కడ పైన అయితే ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా నాడాకి సరిపోయేటట్టు, మనం మామూలు ప్యాంట్ ఎలా కుట్టుకుంటాం అలాగా సేమ్ అలాగే కింద పక్క మనం కింద ఖర్చులు వదిలాం కాబట్టి కింద బెల్ట్కి ఒక కాలు తీసుకొని ఇలా రాంగ్ సైడ్న ఇలా ఫోల్డింగ్ చేసి 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. అంటే కింద వైపు ఒక స్టిచ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు బెల్ట్ అనేది నీట్గా ఉండిద్ది. కొంతమంది బక్రా వేసుకుంటారంటే దీనికి ఏం అవసరం లేదు, మీ ఇష్టం అది అనేది. నేనైతే వేయట్లేదు, అంటే మన ఇష్టం అనమాట. కింద గట్టిగా ఉండటానికైతే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అది మన ఆప్షనే కాబట్టి నేనైతే వేయట్లేదనమాట. ఇలా 2 స్టిచ్లు వేసుకున్నాక రెండో పక్క కూడా, అంటే ఒక కాలు కుట్టాం కదా రెండో పక్క కూడా రెండో కాలు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనం ప్యాంట్ లూజ్ చూసుకొని, అంటే ప్యాంట్ ఎంత లూజ్ ఉందో అంత చూసుకొని వేసుకుంటాం కదా, ఇక్కడ అలా వేయటానికి లేదబ్బా. చివరి ఆకున్న మనం ఇందాక ఎంతైతే తీసుకున్నామో అక్కడ మన ఖర్చులు 1 ఇంచు వదులుకొని ఇంకా స్టిచ్ చేసుకోవటమే సమానంగా మొత్తము. ఇంకా ప్లాజో ప్యాంట్ రెడీ అయిపోయినట్టు అనమాట. సేమ్ ఇలాగా మనం మళ్ళీ ఇలా మామూలు కుట్టామంటే మామూలు ప్యాంట్ లాగా ఉండిద్ది. అలా కాకుండా చివరి నుంచి కుట్టుకోవాలి. కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఈ 2 సమానంగా ఉండాలబ్బా. మళ్ళీ అటు ఎగుడు దిగుడుగా ఉంటే బాగోదు. సమానంగా ఉన్నప్పుడే మనకి నీట్గా ఉండిద్ది అనమాట. అది చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ కూడా 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి గట్టిగా ఊడిపోకుండా ఉండటానికి కోసం. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఉండిద్ది. మనకి తెలియక కష్టమేమో అనిపిస్తుంది, కానీ చూస్తే ఈజీగా ఉండిద్దండి. ఒకసారి స్టిచ్ చేసుకోండి, మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇది ప్లాజో ప్యాంట్కి ఇదొక మోడలు. మనం అంబ్రెల్లా లెక్క కూడా తీసేసుకోవచ్చు క్లాత్ ఎక్కువగా ఉంటే. కాకపోతే మెటీరియల్ అందరికీ ఎక్కువ క్లాత్ ఉండదు కాబట్టి నేను సింపుల్గా అందరికి అర్థం అవ్వాలని ఇలా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నాడా అయితే దూర్ చేసుకోవచ్చండి. అమ్మాయికి నాడా ఇబ్బందిగా ఉండిద్ది కాబట్టి నేనైతే ఎలాస్టిక్ అయితే దూరుస్తున్నాను అనమాట. ఒక పిన్ని సహాయంతో లోపలికి ఇలా పెట్టేసి మొత్తం అయితే లోపలికి దూర్చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉండిద్ది. మనకి ఎలాస్టిక్ ఏదైనా లూజ్ అయినా కట్ చేసి మనం మళ్ళీ ఇంకొక ఎలాస్టిక్ కొత్తగా అయితే వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎలాస్టిక్ పెట్టి కుట్టామంటే ఒక్కోసారి ఎలాస్టిక్ లూజ్ అయింది కదా, అప్పుడు ప్యాంట్ తీసేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నేనైతే ఎలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఎవరికైనా కంఫర్ట్గా ఈజీగా ఉండటం కోసం. మామూలుగా మన ఎలాస్టిక్తో కూడా నీట్గా ఉడిచిద్ది. కాకపోతే మనకి ఎలాస్టిక్ ఒక్కసారి కానీ లూజ్ అయిందంటే ఇంక పనికిరాదు. ఇదనుకో ఎలాస్టిక్ వేసుకోవచ్చు, అలా అని మళ్ళీ మనం తీసేసుకోవచ్చు అనమాట లూజ్ అయితే. అందుకని నేనైతే ఇలాగైతే స్టిచ్ చేస్తున్నాను మా అమ్మాయికి. వేరే వాళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్గా స్టిచ్ చేయమంటే అలా కూడా స్టిచ్ చేస్తాను, అది వాళ్ళు కోరుకునే దాన్ని బట్టి. కాకపోతే ఇది మా అమ్మాయిది కాబట్టి నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఇలా అయితే అయిపోయింది. మొత్తం మనం నీట్గా ఇలా అనుకుంటే ఎప్పటిలాగా వచ్చేసింది అనమాట. ఎలాస్టిక్ మొత్తం లోపలికి అనేటట్టు ఇలా నీట్గా అనుకోండి. అంతే ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. కొత్త వాళ్ళ కోసమేనండి ఇది. అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏం అవసరం లేదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అయితే నేను నేర్పిస్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.